జగన్ పరిపాలన బాగుంది. ఎలా ఎందుకని ఎందుకు బాగుంది? అన్నీ కూడా ఇంటికి మామూలు ఇస్తున్నారన్న. మరి కుర్రోళ్ళందరికి ఉద్యోగాలు ఎవరు బాధపడుతున్నారు? ఇంకా కుర్రోళ్ళందరికి ఉద్యోగాలు ఎవరు బాధపడుతున్నారు? మామూలు ఎవరికి బాధలేదన్న బాబు. కుర్రోళ్ళకే ఆడవాళ్ళకి అలా బాధలేదన్న. ఆడవాళ్ళకా? ఎందుకు? అన్ని ఇంటికి తెచ్చిస్తున్నాడు. ఏంటి డబ్బులు ఏంటి మళ్ళీ ఎత్తున్నాడు. డబ్బులు కూడా మాకు బాధలేదా అని అనుకుంటున్నాను అందరూ. పథకాలు వస్తున్నాయి మీకు? పథకాలు వస్తున్నాయన్న. ఓకేనా? మీకు పెన్షన్ వస్తుందా? వస్తుందన్న. వెరీ గుడ్. ఇంకా అంతకంటే ఇంకా పెన్షన్ ఏమిస్తారండి. ఇంకా ఏం ఇవ్వలేదు కదండి. అన్నీ ఇస్తున్నారన్న. చంద్రబాబు వస్తే పెన్షన్ ఇస్తా అన్నారుగా. ఆ కూడా నాకు చదువుతున్నా. మరి మండపేటలో ఇద్దరు టీడీపీ అయితే ఇప్పుడు ఎందుకు వైసీపీ అయింది? మండపేటలో కుర్రోడు ఉన్నప్పుడు టీడీపీ ఎక్కువ కదా. అప్పుడు అవుతుంది కదా, ఇప్పుడు అవ్వాలన్న. ఏంటది? అదన్నా జగన్ అన్నది ఇప్పుడు అవ్వాలన్న. అవునా? నెక్స్ట్ మండపేటలో టీడీపీ అంటున్నారుగా. నెక్స్ట్ వచ్చేది టీడీపీ అన్నారుగా. మొత్తం ఆంధ్ర అంతమా అందరూ కూడా టీడీపీ అన్నారు. మొత్తం ఆంధ్ర అంతా ఆంధ్ర అంతా టీడీపీ అన్నారు. మరి జగన్ పరిపాలన బాగుందిగా. ఎందుకన్నా ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఎట్నా అన్నారు అనుకున్నా. ఎట్నా నానా రకాలుగా తెచ్చారన్న. జగన్ అంతమంది తిరుగుతామన్నా. ఏ మీటింగ్ అని తిరుగుతామన్నా. అదన్నా ఏమో నేను అనుకుంటున్నాను జగన్ వెళ్ళాలన్నా. నా ఒక్కడి వల్ల ఉందన్న. 60 రూపాయలకాయ 200 రూపాయలు అమ్ముతున్నాడు. అది ప్లస్ పాయింట్. మందు నిశాజు అన్నాడు 950 గారు ఏదో పెట్టాడు కదా. అయినా ఒకటి ఇచ్చాడు, మంగళోళ్ళకి ఇచ్చాడు, సాకరోళ్ళకి ఇచ్చాడు, బేమలోళ్ళకి ఇచ్చాడు, కోమటోళ్ళకి ఇచ్చాడు, అన్ని జాతరలకు ఇచ్చాడు. అది బాగుందండి. ఎవరు మందు నిశాజు అన్నాడు చేసాడా లేదా? జగన్ ఎన్టీ రామారావు మందులు నిశాజు అన్నాడు. ఒక్క పాయింట్ అది పట్టుకున్నాను. అదండి ఉంచండి. ఎందుకండి మాకెందుకండి? వాలంటీర్లు వాటికి కౌన్సిల్ ఇంటింటికి అన్నాడు. రేషన్ ఎక్కడ వస్తుందండి? ఎవడెత్తానండి? ఎక్కబా బండి వస్తుంది. అక్కడ ఆపుతున్నాడు. అక్కడ ఆపుతున్నాడు. సత్యనారాయణ గారు 15వ తారీఖు దాకా 20వ తారీఖు దాకా ఇస్తున్నాడండి. గుమ్మానికి ఇస్తాను అన్నాడు. సత్యనారాయణ గారు గుమ్మానికి ఇస్తాను అన్నాడు. ఇక్కడికి వస్తున్నాడు. గుమ్మానికి అది పాయింట్. ఎక్కడ అవుతుందండి? ఎలక్షన్ టైం కాబట్టి ఇప్పుడు ఇక్కడ ఎట్లా అన్నా అక్కడ వాళ్ళు ఆగదన్నా. వాళ్ళే వచ్చేస్తున్నారు. వాళ్ళే వచ్చేస్తున్నారు. ఏడుస్తున్నా మా 26వ వార్డు కౌన్సిలర్ నేను చెప్తున్నాను కదా పబ్లిక్ అని. చంద్రబాబు నాయుడే. ఎందుకు కావాలి? ఏంటి ఇది మందు కోసం పోరాడతానండి. బాబు వస్తే జాబు రాదు, ఏమి రాదు, మనకి ఆడే రావాలి అంతే అండి. ఒక పాయింట్ సార్. Like and subscribe Eagle Media Works.